అంగన్వాడీ సమ్మె ఈ రోజుకి 15 రోజు చేరింది. ఈరోజు మళ్ళా మంత్రివర్గ ఉపసంఘము అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిస్తే ఏమన్నా పురోగతి ఉంటుందేమో అని చెప్పేసి ఆశించాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. మొదట చర్చల్లో ఏమైతే అంగీకరించారో అయ్యే అంశాలు మళ్ళీ ఈరోజు కూడా చెప్పి మేము వేతనాలు పెంచలేము, గ్రాట్యుటీకి సంబంధించి మీకు అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మిగిలిన డిమాండ్స్ అంగీకరించామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఇచ్చింది 4 జీవోలు ఇచ్చారు. ఆ 4 జీవోలు కూడా గ్రాట్యుటీకి సంబంధించి హెల్పర్లకి కేవలం 20,000 మాత్రమే పెంచారు, వర్కర్లకి 50,000 పెంచారు. ఇది మాకు అంగీకారం కాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పిన జీవో ఇంతవరకు రాలేదు అని చెప్పేసి అడిగాము. అట్లనే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో 164 పెండింగ్ ఉన్న విషయం అడిగాం. అట్లనే ఈరోజుకి ముమ్మడివరంలో ఈరోజు టెంట్లోనే ఒక హెల్పరు చనిపోయింది. కనీసం అటువంటి వాళ్ళకి మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు, అట్లనే బీమా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కోరటం జరిగింది. మన డిమాండ్స్ ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్దిష్టంగా అంగీకరించామని చెప్తూనే ఈరోజు వేతనాలకు సంబంధించి మేము ఏమాత్రం పెంచలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. వేతనాలు గ్రాట్యుటీ అంశం నిర్దిష్టమైన హామీ వచ్చేంత వరకు మా సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం ఈ సమ్మె కొనసాగింపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యే ఇళ్ల దగ్గరికి సామూహిక రాయబారాలు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. ఎమ్మెల్యే ఇళ్ల దగ్గరే ధర్నాలు చేయాలి, నిరసన తెలియజేయాలి, ఎమ్మెల్యేలని కోరాలి. వెంటనే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి అంగన్వాడీల వేతనాలు గ్రాట్యుటీ విషయం తేల్చాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేయాలి.